So continuation for the previous session. మనం ఎక్కడి వరకు డిరైవ్ చేసామంటే V is equal to IR ఓమ్స్ లా వరకు డిరైవ్ చేసాం. అంటే ఓమ్స్ లా డిరైవ్ చేసాం కరెక్టే. అంటే V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద వైర్, R అంటే రెసిస్టెన్స్, అండ్ రెసిస్టెన్స్ మనకి ఏమొచ్చిందంటే R is equal to ML by NE square A into tau. ఇలా ఇక్కడ వరకు వచ్చిందండి. సో ఇందులో ఇంకా చాలా డిస్కస్ చేసేవి ఉన్నాయి, ఒకసారి డిస్కస్ చేస్తాను చూడండి. అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీని మనం ఏమంటాం అంటే రెసిస్టెన్స్ అంటామండి. ఈ ఫిజికల్ క్వాంటిటీని రెసిస్టెన్స్ అంటాం. ఇందులో M is what? మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. E అంటే ఏంటి? చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. టౌ అంటే యావరేజ్ రిలాక్సేషన్ టైం. యావరేజ్ రిలాక్సేషన్ టైం. And what is N? Electron density. Electron density అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఇవన్నీ ఏంటంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇలాగో కాన్స్టెంట్. ఈ యావరేజ్ రిలాక్సేషన్ టైం అండ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇవి రెండు ఏంటంటే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతాయండి. ఇవి టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతాయి. సో నేను అన్నది ఏంటంటే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి I can say that resistance also depends on temperature. However, resistance also depends on dimensions. Resistance of a wire depends on dimensions. ఎలా చెప్తున్నా డిపెండ్స్ ఆన్ డైమెన్షన్స్ అంటే లెంత్ ఏరియా ఉంది కదా, అక్కడ ఉందా లేదా? డైమెన్షన్స్ ఆఫ్ వైర్. సో హెన్స్ I can write R is equal to ఆ డైమెన్షన్స్ తీసేస్తే M by NE square tau అనే ఒక ఫిజికల్ క్వాంటిటీ వచ్చింది ఇక్కడ ఇంటూ L by A. Is that clear? M by, yes. ఈ M by NE square tau అనేది ఇంకో ఫిజికల్ క్వాంటిటీ రా. దిస్ ఈస్ కాల్డ్ rho, which is called resistivity of the material. Resistivity of the material. రెసిస్టివిటీ లేదా దాన్ని ఇంకో పేరు ఉంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్. It is also called resistivity or specific resistance. Hence you have R is equal to, దాన్ని rho లాగా సబ్స్టిట్యూట్ చేస్తే simply you have R is equal to rho L by A. This is also very, very important to remember. So resistance and a physical quantity, the unit of resistance is SI unit of resistance is ohm ra. OHM. ఒమేగా అనే సింబల్ తో ఇండికేట్ చేస్తారు ఓం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లో నుంచి రోని ఏం రాసుకోవచ్చు అంటే RA by L రాసుకోవచ్చా? అలా రాస్తే యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ ఏమవుతుందండి? యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్. యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ వుడ్ బి R అంటే ఓమ్, ఏరియా అంటే మీటర్ స్క్వేర్ డివైడెడ్ బై మీటర్. That will give you ohm meter. Correct? The unit of resistivity is ohm meter and unit of resistance is ohm. Okay? Right. So now let's study more about this one.
ఇక్కడ R అంటే రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ రెసిస్టెన్స్ ఏ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతుంది? రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ డైమెన్షన్స్ ఆఫ్ వైర్. అంటే లెంత్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా మీద డిపెండ్ అవుతుంది, అండ్ ఆల్సో టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఈస్ దిస్ క్లియర్ టు యూ? రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ లెంత్, ఏరియా అండ్ ఆల్సో టెంపరేచర్. బట్ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ రెసిస్టివిటీ అనేది లెంత్, ఏరియా మీద డిపెండ్ కాదు. చూడండి, రెసిస్టివిటీ అంటే ఎవరు? రో ఇస్ ఈక్వల్ టు ఎవర్రా? M బై ఎనీ స్క్వేర్ టౌ కదా. ఈ ఫిజికల్ క్వాంటిటీలో లెంత్ కానీ ఏరియా కానీ ఉందా? లేదు. సో రెసిస్టివిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ dimensions. Is that point clear? Resistivity is independent of dimensions because rho అనేది L గానీ A గానీ దాని మీద డిపెండ్ కాదు కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ డైమెన్షన్స్ అని రాసుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఇండిపెండెంట్ ఆఫ్ డైమెన్షన్స్ బట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. Time is a dimension. ఏ డైమెన్షన్ రా? ఫోర్త్ డైమెన్షన్. డైమెన్షన్స్ ఆఫ్ వైర్ నేను అనేది. So resistivity is independent of dimensions but depends on temperature. So let's study more about this. If a wire is stretched, then what happens? See, to increase its length, వైర్ ని స్ట్రెచ్ చేసాడు అంటే బేసికల్లీ వైర్ ఇలా ఉందనుకోండి. స్ట్రెచ్ చేస్తే రెసిస్టెన్స్ చేంజ్ అవుద్దా, రెసిస్టివిటీ చేంజ్ అవుద్దా? వెరీ గుడ్. రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. వైర్ స్ట్రెచ్ చేస్తే వైర్ ఎలా రెసిస్టెన్స్ చేంజ్ అవుద్దా, రెసిస్టివిటీ చేంజ్ అవుద్దా? అంటే రెసిస్టివిటీ చేంజ్ కాదు, డైమెన్షన్స్ మారిన, మెటీరియల్ అదే కదా. ఎస్, గుడ్. రెసిస్టెన్స్ విల్ చేంజ్. ఇక్కడ R ప్రపోర్షనల్ టు లెంత్ కదా. ఒకవేళ లెంత్ డబుల్ చేసామనుకో స్ట్రెచ్ చేసి, రెసిస్టెన్స్ ఏమవుద్ది? లెంత్ డబుల్ చేస్తే స్ట్రెచ్ చేసి రెసిస్టెన్స్ ఏమవుద్ది? రెసిస్టెన్స్ డబుల్ అవుద్ది అని అనుకుంటాం మనం, కానీ కాదు. స్ట్రెచ్ కి మీనింగ్ ఏంటంటే ఇలా స్ట్రెచ్ చేస్తే, మీరు ఒకసారి చూడండి, ఫస్ట్ ఇయర్ లో మనం మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నేను చెప్పేటప్పుడు స్ట్రెచ్ చేస్తే లెంత్ ఇంక్రీజ్ అవుతుంది కానీ ఏరియా డిక్రీజ్ అవుతుందని చెప్పాను. వెరీ గుడ్. 4 times is correct. So when length increases, resistance will increase, of course, but in case of stretching a wire, when length increases, area will decrease, but volume remains same. So in stretching,
length increases and volume and area decreases. Area of cross section. Area of cross section. ఏమవుతుంది? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో వాల్యూమ్ రిమైన్ సేమ్ కాబట్టి నేను ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో ఇంటూ న్యూమరేటర్లో డినామినేటర్లో లెంత్తో మల్టిప్లై చేస్తా. అప్పుడు రో ఎల్ స్క్వేర్ బై ఏరియా ఇంటూ లెంత్ కాస్త వాల్యూమ్ అవుద్ది. సో నౌ యూ హ్యావ్ ది ఎక్స్ప్రెషన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు రో ఇంటూ రో బై వి ఇంటూ ఎల్ స్క్వేర్. ఇందులో కాన్స్టెంట్ ఎవరంటే రో బై వి. అఫ్ కోర్స్ ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ కాబట్టి సో యూ కెన్ రైట్ R1 by R2 is equal to L1 square upon L2 square అని రాసుకోవచ్చు. సో నేను ఇందాక ఇచ్చిన కాన్సెప్ట్ లో లెంత్ డబల్ అయింది కాబట్టి L ప్లేస్ లో 2L రాస్తే అప్పుడు 4 టైమ్స్ వస్తుంది. అర్థమైందా ఈ స్టెప్? సో స్ట్రెచింగ్ చేసినప్పుడు ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్ అండి, చేయనప్పుడు ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్. సింపుల్, యాజ్ సింపుల్ టు అండర్స్టాండ్. ఓకే, right. Let us go to the next case where పర్సంటేజ్ ఇంక్రీజ్ గురించి మాట్లాడితే ఎలా చేయాలి? పర్సంటేజ్ చేంజ్. Percentage change in resistance. So percentage change in resistance cheyalante, like you can go ahead this way. So you have R is equal to rho into L square by V ఉంది. స్ట్రెచ్ చేసిన దాని గురించి నేను మాట్లాడుతున్నా. సో దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేస్తే dr అవుతుంది is equal to rho constant, V constant, derivative of L square is 2L into dl. Correct? 2L into dl. So let's say this is expression 1 and this is expression 2. So if you divide two expression with 1, then you have dr upon r, which is a change in resistance to original resistance, is equal to rho by v cancel అవుతుంది, L కూడా cancel అవుతుంది, 2 times of dl by L వస్తుంది. This is what, where dl by L into 100 will give you percentage change in length. Okay, so let's take an example. If the wire is stretched if a wire is stretched such that its length increases by 3%, then percentage increase in its resistances. Are you doing?
చూడగానే ఆన్సర్ చెప్పొచ్చండి ఇది. It's not a rocket science, neither a big IIT problem. Very easy problem. So the percentage change in resistance under dr by r, which is equal to 2 times of dl by l value directly percentage లో ఇచ్చాడు కాబట్టి 3 అని రాసుకోవచ్చు. This will give you 6%. ఇక మీరు ఐఐటీలో ఏం చేస్తారో ఏమో. Okay. Now, if R is resistance, కొన్ని terms గురించి మాట్లాడతారు చూడండి. If R is resistance, then its reciprocal is G. Then inverse R is conductance. R resistance amma, then reciprocal చేస్తే వచ్చేదాన్ని conductance అంటారమ్మా, which is indicated with the symbol G and R for resistance, G for conductance. Okay. So what is the unit of conductance అంటే ఇప్పుడు obviously R కి ఓం కాబట్టి ఇది ఓం ఇన్వర్స్ అవుతుంది కదా. ఓం ఇన్వర్స్ ని MHO మో అంటారండి. Like how if R is resistance, then it reciprocal is conductance అన్నాం కాబట్టి, if rho is resistivity, rho is what? Resistivity. If rho is resistivity, ఇవన్నీ the terms which you have to అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ చేయడానికి టర్మ్స్ అన్ని మనకు కావాలన్నమాట. If rho is resistivity, then its reciprocal is sigma is equal to 1 by rho. Can you tell me what is it called as? రెసిస్టెన్స్ కి ఆపోజిట్ కండక్టెన్స్ అయినప్పుడు రెసిస్టివిటీకి ఆపోజిట్ ఏమవుతుందండి? వెరీ గుడ్ ధీరజ్. కండక్టివిటీ, సింపుల్. కండక్టివిటీ. మరి దీని యూనిట్ ఏమవుతుందండి చెప్పండి? రెసిస్టివిటీకి యూనిట్ ఇందాక రాసాం కదా, ఏంటి రెసిస్టివిటీకి యూనిట్? ఓం మీటర్. మరి దాన్ని రెసిప్రోకల్ చేస్తే ఓం ఇన్వర్స్ మీటర్ ఇన్వర్స్, లేదా ఓం ఇన్వర్స్ ని మో అని అంటున్నాం కాబట్టి మో మీటర్ ఇన్వర్స్. ఎస్, గుడ్. నీరజ్, ధీరజ్, సమీర్, రైట్. సో ఈ రెండు టర్మ్స్ ఓకేనా అండి? ఓకే. ఓం ఇన్వర్స్ ని రివర్స్ లో రాస్తే మో కదా, అట్లా. సో దాట్స్ జస్ట్ సింబాలిక్ రిప్రజెంటేషన్, అట్లా అంతే. ఓహెచ్ఎం ని రివర్స్ రాస్తే ఎంహెచ్ఓ కదా, అందుకే ఓం ఇన్వర్స్ ని యూనిట్స్ ఎస్ఐ యూనిట్ లో మో అని అంటారు, అట్లా. క్లియర్?
No symbol. Now we'll see what is called current density. Current density. బేసిక్గా మనం డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ కాబట్టి కరెంట్ డెన్సిటీ అంటే కరెంట్ బై వాల్యూమ్ అనుకుంటాం. యాక్చువల్లీ కరెంట్ బై వాల్యూమ్ కాదు, అది కరెంట్ బై ఏరియా. అది ఓకే. అయితే కరెంట్ డెన్సిటీ కొంచెం కేర్ఫుల్ గా వినండి. కరెంట్ డెన్సిటీ ఈజ్ అ వెక్టర్ క్వాంటిటీ. జేతో ఇండికేట్ చేస్తారు. ఇస్ అ వెక్టర్. ఇక్కడ కరెంట్ డెన్సిటీ గురించి కొంత మాట్లాడాలి. సో జే ఈజ్ ఈక్వల్ టు కరెంట్ బై ఏరియా. So the current per unit area, the definition is current per unit area along normal. Sir, along normal ante enti? See, actually current I is nothing but JA kada, JA kada current ante, J into A kada, J ante current density. In fact, it is not JA but JA cos theta. JA cos theta. Sir, enti JA cos theta meaning? చూడు, J cos theta meaning ఏంటంటే, సపోజ్ యూ హ్యావ్ కండక్టర్ ఇలా ఉందనుకున్నాను. కండక్టర్, ఈ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంది. ఓకే, నేనేం చేశానంటే ఐ హ్యావ్ కన్సిడర్డ్ a cross sectional like this. Okay, cross sectional like this. ఇలా ఒక క్రాస్ సెక్షన్ మధ్యలో కన్సిడర్ చేశాను. ఆ కన్సిడర్ చేసిన క్రాస్ సెక్షన్ లో చాలా ఎలక్ట్రాన్స్ ఇలా ఫాస్ట్ గా ఇలా ఫ్లో అవుతున్నాయి అనుకోండి. So many electrons are flowing like this, in this manner. I'm showing it here. See, ఇలా 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 ఫ్లో అవుతున్నాయి. ఓకే, so are these electrons flowing with some velocity which is equal to drift velocity? మనం డ్రిఫ్ట్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, డ్రిఫ్ట్ వెలాసిటీ అనుకుంటాం. ఇది నార్మల్. ఈ ప్లేన్ కి ఇది నార్మల్ గా ఉందా లేదా? డూ యూ రిమెంబర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్? గుర్తుందా ఎలక్ట్రిక్ ఫ్లక్స్? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఈఏ కాస్ థీటా అని తీసుకుంటాం కదా. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఈఏ కాస్ థీటా అని తీసుకుంటాం కదా. అలాగే ఇక్కడ కరెంట్ అంటే జేఏ కాస్ థీటా తీసుకోవాలి. జే అంటే ఏంటంటే ద కరెంట్ పర్ యూనిట్ ఏరియా ఫ్లోయింగ్, the current per unit area flowing perpendicular to the area of cross section. Area of cross section ki perpendicular ga veltene that has to be considered. Ante in a given wire J is constant. ఇప్పుడు నేను ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఇలా ఇచ్చాను, ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాను. ఓకే, దిస్ ఇస్ ద డైరెక్షన్. సారీ, రివర్స్ ఇవ్వాలి కదా. ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్తున్నాయి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉన్నట్టు, కరెక్టేనా? This is the direction of electric field. This is the direction of motion of what? Electrons. Electrons ఇలా వెళ్తున్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ ఖచ్చితంగా ఎలా వెళ్ళాలి? ప్లేట్ కి పర్పెండిక్యులర్ గా వెళ్ళాలి. అప్పుడే పర్పెండిక్యులర్ గా వెళ్తే థీటా ఇస్ ఈక్వల్ టు 0 degrees అవుతుంది కదరా. ఎందుకంటే ఏరియా వెక్టర్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటుంది. నార్మల్ కూడా ఇదే డైరెక్షన్ లో ఉంటుంది. సో రెండింటికి మధ్య యాంగిల్ 0 కాబట్టి, సో అప్పుడు మనం కరెంట్ I is equal to J into A అని రాస్తాం. సార్ ఇంకా అంటే ఓకే, కరెంట్ I is equal to J into A అని రాసాం. దీని యూనిట్ వచ్చేసి వాట్ విల్ బి ద యూనిట్ ఆఫ్ J? కరెంట్ బై ఏరియా, అంటే ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఆంపియర్ పర్ మీటర్ స్క్వేర్.
Let us try to understand more about this current density. Current density గురించి ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. చూడండి ఒకసారి. చేద్దామా వద్దా? ఇప్పుడు ఇక్కడ నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షనల్. ఓకే, సమీర్ చేద్దాం అంటున్నాడు, చేద్దాం. ధీరజ్ ఏమనట్లే మరి. ధీరజ్ ఏంట్రా నువ్వు మూగపోయినావు ఈరోజు? రియల్ లైఫ్ లో యూస్ ఏంటో చెప్తా. I cannot tell everything in the class. Okay. It is used to study the motion of electrons. Suppose ఇక్కడ area of cross section A2 అనుకున్నాము. ఇక్కడ area of cross section A1. Okay. ఇక్కడ కరెంట్ I1. ఒక కండక్టర్ లో ఇక్కడ కరెంట్ I1, ఇక్కడ కరెంట్ I2. ఇక్కడ కరెంట్ డెన్సిటీ J1, ఇక్కడ కరెంట్ డెన్సిటీ J2. Current density J1, current density J2. Now tell me, current density ఇక్కడ ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఇచ్చాను రా, ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాను. ఓకే, దిస్ ఇస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ E బార్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E బార్ ఇలా ఉంటే ఆబ్వియస్లీ ఆపోజిట్ డైరెక్షన్ లో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి, ఎట్లయినా ఫ్లో కానీ. ఫ్రమ్ ఓమ్స్ లా ఈ J కి I కి A కి రిలేషన్ కావాలి అంటే ఫ్రమ్ ఓమ్స్ లా మనం డిరైవ్ చేసింది అది. ఇందాక ఏం డిరైవ్ చేసినాం అంటే V ఈజ్ ఈక్వల్ టు IR అని రాసాం కదా, రైట్. V అంటే కెన్ ఐ రైట్ V యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ లెంత్ V ఈజ్ ఈక్వల్ టు EL రాసుకోవచ్చా? ఇక్కడ నుంచి ఇక్కడ లెంత్, రైట్. ఆల్సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ I ఇంటూ R అంటే రో L బై A. R అంటే rho L by A. Clear? L gets cancelled. L gets cancelled. Electric field E is equal to I by A అంటే J. అవునా? ఇప్పుడే వచ్చిన డెఫినేషన్, కరెంట్ బై ఏరియా అంటే J ఇంటూ రో. ఇక్కడ వరకు అర్థమైందా అండి? దెన్ ఐ హ్యావ్ J is equal to E into rho. Sorry, J is equal to E by rho కదా. J is E upon rho. 1 by rho అంటే ఏంటండి? 1 by rho అంటే ఏంటి? Sigma అంటే conductivity. So what I can simply write here is J is equal to sigma into E. This is a very important relation. Yeah, very important relation which gives you answer to this question. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. ఏంటది అంటే, I did ask you what is the relation between I1 I2 J1 J2 A1 A2 వీళ్ళు ఏంటి, వాళ్ళిద్దరిలో I1 ఎక్కువనా I2 ఎక్కువనా ఏంటి మనం రాయాలి. J is equal to sigma E లో సిగ్మా అంటే కండక్టివిటీ, ఆబ్వియస్లీ డైమెన్షన్ మీద డిపెండ్ కాదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E. మీరు ఒక పాయింట్ చెప్పండి, నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఈ కండక్టర్ లో యూనిఫామ్ అయినా నాన్ యూనిఫామ్ అయినా ప్రతి చోట ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉంటుంది కదండి. అంటే J సేమ్ ఉంటుంది, అంటే ఇక్కడ ఎంత J ఉంటుందో ఇక్కడ అంతే J ఉంటుంది కదా. Do you understand this? This is a relation between conductivity current density
and electric field. Conductivity, current density and electric field. కరెంట్ డెన్సిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, దాన్ని చూసి మీరు చెప్పండి. రో మీద, ఈ మీద, సారీ సిగ్మా అండ్ ఈ, రో అయినా పర్లేదు. కరెంట్ డెన్సిటీ ఏరియా మీద డిపెండ్ అవుతా. కరెంట్ డెన్సిటీ ఏరియా మీద డిపెండ్ కాదు, కరెంట్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఒక సర్క్యులర్ ప్లేట్ ఇచ్చి ఇందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉందిరా, ఫైండ్ ద ఫ్లక్స్ అన్న. ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈఏ కాస్ థీటా అన్న. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫ్లక్స్ మీద డిపెండ్ అవుతుందా, లేదా ఫ్లక్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుందా? మనం కనుక్కోవాల్సిన ఫ్లక్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది. అంతేగాని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్లక్స్ మీద డిపెండ్ అవుతుందారా? సిమిలర్ మేనర్ ఇక్కడ నాకు చెప్పండి, ఇప్పుడు కరెంట్ డెన్సిటీ మీద కరెంట్ డిపెండ్ అవుద్దా, కరెంట్ మీద కరెంట్ డెన్సిటీ డిపెండ్ అవుద్దా? సింప్లీ ఇక్కడ కరెంట్ డెన్సిటీ కాన్స్టెంట్ కాబట్టి కరెంట్ డెన్సిటీ మీద కరెంట్ డిపెండ్ అవుద్ది. సో J1 is equal to J2. Is that clear? J1 is equal to J2. J1 అయినా J2 అయినా సేమ్, ఎందుకంటే ఇక్కడ లెంత్ కి సంబంధించింది ఏం లేదు కాబట్టి. అర్థమైందా? ఇప్పుడైనా అర్థమైందా? ఎస్, కరెంట్ డిపెండ్స్ ఆన్ కరెంట్ డెన్సిటీ. వెరీ గుడ్. సో ఇక్కడ J1 అంటే ఏం రాసుకోవచ్చు అంటే I1 by A1 is equal to I2 upon A2. From this expression, A2 is since A2 is greater than A1, can I write I2 is greater than I1? అంతే కదా? Since A2 is greater than A1, I2 is greater than I1. Sorry. అంటే ఈ రెండు కేసెస్ లో నాన్ యూనిఫామ్ క్రాస్ సెక్షన్ లో కరెంట్ వెళ్తున్నప్పుడు ఎక్కడ కరెంట్ ఎక్కువ ఉంటుందండి అంటే, ఎక్కడైతే ఎక్కువ క్రాస్ సెక్షన్ ఉంటుందో అక్కడే ఎక్కువ కరెంట్ ఉంటుంది. Is it clear? I2 greater than I1? How you got I2 greater than I1? అర్థమైందా అండి? Okay, right.